హాయ్ అండి. నమస్తే. నేనండి మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే శ్రావణ మాసం స్పెషల్ సేమియా దద్దోజనం. శ్రావణ మాసం పూజల్లో, వ్రతాల్లో ప్రసాదంగా ఈ సేమియా దద్దోజనం చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్‌లోకి వెళితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని మంచినీరు పోసుకోవాలి. నీరు మరిగిన తరువాత అందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మరగనివ్వండి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులోకి సేమ్యాని వేసి ఒకసారి కలుపుకొని మీరు వేసుకున్న సేమ్యా కొలతను బట్టి 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చేత్తో స్మాష్ చేస్తే సేమియా మెదిగిపోవాలి. అలా అని పూర్తిగా 100% కుక్ చేయకూడదు. మినిమమ్ 80% కుక్ అవుతే సరిపోతుంది. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని బాయిల్ అయిన సేమియాను అందులో వేసుకోవాలి. స్ట్రైనర్‌లో వేసుకున్న తరువాత నార్మల్ వాటర్ 1-2 గ్లాసెస్ స్ట్రెయిన్ చేసుకున్న సేమియా మొత్తం తడిచేలాగా పోసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ పోయడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా మరియు ఆ హీట్‌కి ఓవర్‌గా కుక్ కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ముందుగా స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఈ సేమియాకి ఎక్కువ నూనె పట్టదు. నూనె వేడెక్కిన తరువాత కొన్ని జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొన్ని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచుకున్న మిరియాలు వేసుకోవాలి. అన్నీ వేసిన తరువాత కాస్త ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు చల్లారేలోపు ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న సేమియాలో తాజా పెరుగు, కాస్త ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్న తాలింపులను ఈ మిశ్రమంలో వేసుకోవాలి. దీనితో పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు, ఒక గుప్పెడు దానిమ్మ గింజలు వేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ. ప్రసాదంలాగా కాకుండా జనరల్‌గా కూడా ఇంట్లో చేసుకొని తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దానిమ్మ గింజల వల్ల దీని టేస్ట్ రెట్టింపు అవుతుంది. అన్నట్లు మీరు మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు బాయ్ బాయ్.